వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఎకానమీ ప్రాధాన్యత క్రమంలో చదివాము అంటే ఖచ్చితంగా మనకి ఎకానమీ అంటే ఒక భయం పోతుంది. వీటితో పాటు మంచి మార్క్స్ కూడా మనం చాలా వరకు గెయిన్ చేయొచ్చు. ఏ విధంగా మంచి మార్క్స్ ఎకానమీలో తెచ్చుకోవచ్చు, ప్రయారిటీ లిస్ట్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాధాన్యత క్రమం అనడం జరిగింది. అసలు ఏంటి ప్రాధాన్యత క్రమం అంటే, ఒకటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో ప్రాధాన్యత క్రమమా, లేదంటే ఎగ్జామ్కి అనుగుణంగా చదవడంలో ప్రాధాన్యత క్రమమా? సో చాలామంది చేసేటటువంటి అంశం ఏంటంటే, సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏదైనా టాపిక్ని చదువుతారు. కోర్స్ ఇలా చదవటం వల్ల మనకి ఎకానమీ అనేది పూర్తి అవగాహన వస్తుంది. కాకపోతే మనం గ్రూప్ 2 ఎగ్జామ్ లేదంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఆర్ఎల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం కాబట్టి మన యొక్క అప్రోచ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండాలి. సో దట్ ఎగ్జామ్కి అనుగుణంగా చదివేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని ప్రయారిటీస్ అయితే పెట్టుకోవాలి. అందులో ఏంటి ప్రధానమైనటువంటి అంశం, ఎక్కువగా ఎందులో నుంచి మార్కులు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. వీటితో పాటు ఎక్కువగా ఎందులో మార్కులు వస్తున్నాయి అంటే, ఇప్పుడు నార్మల్గా మనం నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం గురించి, పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ చదువుతాం. ఒకప్పుడు ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి. బట్ ఇప్పుడు కాంటెక్స్లో మనకి మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, ఫిజికల్ పాలసీ, పబ్లిక్ ఫైనాన్స్, ఫైనాన్స్ మార్కెటింగ్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతున్నాం. కాబట్టి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి మార్కులు వస్తున్నాయి అనే దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏదైనా టాపిక్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనం చదివిన అంశాల నుండి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది కూడా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది చదువుతారు. అయితే మనం చదివినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరం కూడా జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ చదువుతాం. బట్ మోస్ట్లీ ఎలా చదువుతాం, అందులో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ ఇలాంటివి చదువుతాం. బట్ మనం చదివింది ఒకలా ఉంటుంది, బట్ వాడి ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్నల యొక్క సరళి వేరేగా ఉంటుంది. కాబట్టి మనం చదివినటువంటి అంశాలు ప్రశ్నలు అడిగేటటువంటి తీరు ఒకేలా ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో వీటి ద్వారానే మనం ప్రయారిటీ లిస్ట్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదివేది ఇందాక చెప్పినట్టే జాతీయ ఆదాయం గురించి, లేదంటే పంచవర్ష ప్రణాళికలు, ప్రణాళిక సంఘం, ద్రవ్యము మరియు బ్యాంకింగ్, ద్రవ్య విధానం, పబ్లిక్ ఫైనాన్స్, కోశ విధానం, బడ్జెట్ ఎక్సెట్రా మనం ఇవన్నీ చదువుతాం. బట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకున్నప్పుడే మనకి ఎకానమీ అనేది ఈజీగా అవుతుంది. ఎగ్జామ్లో మంచి మార్క్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది ఈ అంశాలని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎకానమీ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ అంశాల నుండి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు జాతీయ ఆదాయం నుంచి లేదంటే పంచవర్ష ప్రణాళికల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చేవి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రణాళిక సంఘం లేదంటే పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసేది. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలకు లేకుండా ప్రణాళికా సంఘ స్థానంలో ఏం తీసుకొచ్చింది, నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ కాంటెక్స్లో మనకి ప్రణాళికా సంఘం అనేది ఎంతవరకు రిలవెంట్గా ఉంది అనేది కూడా మ్యాటర్ కదా. కాబట్టి ప్రశ్నలు ఎందుకు ఈ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి చదువుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి చాలా వరకు ప్రజల్లో అవగాహన కూడా వచ్చింది. అటు మనీ మార్కెట్కి సంబంధించి కావచ్చు, లేదంటే క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలకు చాలా అవగాహన వచ్చింది. అండ్ ఆల్సో ఎకానమీ అనేది ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఫారిన్ ట్రేడ్ విషయంలో కూడా, విదేశీ వాణిజ్యం కావచ్చు, విదేశీ వ్యాపార సంబంధ అంశాల్లో కూడా ఇండియా అనేది చాలా వేగంగా మిగతా దేశాలతో బైలాటరల్ రిలేషన్స్ జరుపుకుంటుంది. సో దట్ ఈ కాంటెక్స్లో ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఒకవేళ వచ్చినా మనం సమాధానాలు చేయగలుగుతున్నామా లేదా. ఎందుకు ఈ అంశం గురించి ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశాను అంటే, నార్మల్గా మనం ఒక టాపిక్ని చాలా బాగా చదువుతాం, బట్ ఏదైనా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్సర్స్ చాలా వరకు తప్పులు చేస్తాం. ఎందుకంటే బికాజ్ దీని మీద సరైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల చాలా వరకు తప్పులు చేస్తాం. కాబట్టి మనం చదివేటటువంటి టాపిక్ నుంచి మనం ఆన్సర్స్ చేయగలుగుతున్నామా లేదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి మనం సరైనటువంటి దిశలో ఉన్నామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. అందుకనే ప్రాధాన్యత క్రమంలో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక ప్రయారిటీ లిస్ట్గా లేదంటే ఒక ప్రాధాన్యత క్రమంలో మనం ఎకానమీని చదువుతామో అప్పుడే ఎకానమీలో మంచి మార్కులు అనేవి సాధించవచ్చు. మంచి మార్కులు అంటే ఏంటి, ఇప్పుడు 75కి 50 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఎకానమీలో మంచి మార్కులు. చాలామందికి ఎకానమీ అనే సబ్జెక్టు బాగా వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు 30 to 40 మధ్యలో ఉండిపోవడం జరుగుతుంది. సో ఎటువంటి శ్రమ లేకుండా మన యొక్క కామన్ సెన్సు లేదంటే పీవైక్యూస్ని అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉందంటే 50 మార్క్స్ని మనం ఎకానమీలో ఈజీగా గెయిన్ చేయొచ్చు. రైట్, అలా చేయాలి అంటే ఫస్ట్ మనకి పీవైక్యూస్ మీద అవగాహన ఉండాలి, కాన్సెప్ట్స్ మీద పూర్తి క్లారిటీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ప్రాధాన్యత క్రమంలో చదివాము అంటే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. అయితే మార్కులు ఎక్కువగా ఏ టాపిక్ నుండి వస్తున్నాయి, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చూద్దాం.
కేవలం మనం గ్రూప్ 2కి చదువుతున్నాం కదని గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో మాత్రమే కాకుండా గ్రూప్ 1లో ఎకానమీ ఎలా అడిగారు, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మనకి ఎకానమీలో 75 మార్క్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. అండ్ ఆల్సో తెలంగాణ గ్రూప్ 2కి కూడా ఎకానమీ నుంచి ఎక్కువగానే మార్క్స్ అలొకేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి యూపీఎస్సీ లేదంటే గ్రూప్ 1 ట్రెండ్ కూడా ఇక్కడ ఫాలో అవుతడం జరుగుతుంది కాబట్టి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు లేదంటే ఆ పీవైక్యూస్ని కూడా మనం ఫర్దర్గా అనాలిసిస్ చేసుకుందాం, అది కూడా మీకు అవసరం అనుకుంటే. దెన్ మెయిన్గా మార్కులు ఎక్కువగా ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా చదువుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, అలానే ఈ 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో పంచవర్ష ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ఇది కొంచెం లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్లో చదివాము అంటే నేషనల్ ఇన్కమ్ అనేది కొంచెం టెక్నికల్గా మనం చదువుకోవాల్సినటువంటి అంశం. ఫస్టే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నింటినీ కూడా చదివాము అంటే ఖచ్చితంగా ఎకానమీ అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కాబట్టి వీటిని కొంచెం లాస్ట్గా పెట్టుకోండి. అండ్ ఆల్సో 5 year ప్లాన్స్ అనేది ఒకప్పుడు ఎక్కువగా ప్రయారిటీ ఉండేటటువంటి టాపిక్ కాబట్టి దీనికి ఇప్పుడు ప్రజెంట్ అంత ఎక్కువగా ప్రయారిటీ లేదు కాబట్టి వెనక్కి పెట్టుకోండి. బట్ దానికంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి అంటే మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యము మరియు బ్యాంకింగు, అలానే పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తం, కోశ విధానం, బడ్జెట్, వీటిని మాత్రం ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి చదవండి. ఇంకొకటి ఏంటంటే ఈ అంశాలు చదివేటప్పుడు ఖచ్చితంగా మనం చదవాల్సింది ఏంటంటే ద్రవ్యోల్బణం అనే టాపిక్ని మాత్రం ఖచ్చితంగా చదవాలి. సో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చదివినప్పుడే మనకి మానిటరీ పాలసీ కావచ్చు, ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండింటిని చదవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ద్రవ్యోల్బణం అనే టాపిక్ చదవండి. సో ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్, ఫిస్కల్ పాలసీ, బడ్జెట్. ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీలో ఫైనాన్షియల్ మార్కెట్స్కి స్థానం ఇవ్వండి. సో దీని నుంచి అట్లీస్ట్ 75 మార్క్స్లో, లేదంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 2లో మనకి 75 మార్క్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 3 మార్క్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి. ఆ తర్వాత ఫారిన్ ట్రేడ్, ఇది చాలా ఇంపార్టెంట్. విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు, విదేశీ వాణిజ్యం కావచ్చు, విదేశీ వ్యాపారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఎకనామిక్ డెవలప్మెంట్, లైక్ పేదరికానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిరుద్యోగము, ఆదాయ అసమానతలు, ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లోనే వస్తాయి. వీటితో పాటు సంతులిత లేదా సమ్మిళిత వృద్ధి, ఈ అంశాల మీద ఫోకస్ పెడుతూ చదవండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదంటే మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా మెయిల్ ఐడికి మెయిల్ అయినా చేయండి. సో ఫర్దర్గా మీకు ఏదైనా ఎకానమీకి సంబంధించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి రిలేటెడ్గా నేను మీకు నా వంతు సహాయం ఏదైనా చేయగలిగితే చేస్తాను. థ్యాంక్ యూ.